ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఐఎమ్ సారీ కార్తిక్ గారు, నిజంగా మీ గురించి తెలుసు కూడా మీ పట్ల తప్పుగా ప్రవర్తించాను. పర్లేదు సార్, మీరు మీ డ్యూటీ చేశారు. మీ స్థానంలో నేనున్నా కూడా అలాగే బిహేవ్ చేసేవాడిని. న్యాయాన్ని కాపాడటం మన ధర్మం. ఆ ప్రాసెస్లో ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు తగలటం సహజమే. చూసారుగా, ఎవరో అమ్మాయి ఏదో చెప్పిందని నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోకుండా నా భర్తని నిందించారు. నలుగురిలో తలదించుకునేలా చేశారు. ఇప్పుడు నా భర్త నిర్దోషి అని రుజువైంది కదా, ఇప్పుడేమంటారు? క్షమించండి కార్తిక్ గారు, ఏ అమ్మాయి అయినా ఇలా బరి తెగించి మాట్లాడుతుందని ఊహించలేం కదా. ఇట్స్ ఓకే. కార్తిక్ గారు, మీరు తప్పు చేయలేదని ప్రూవ్ అయింది కాబట్టి మీ సస్పెన్షన్ కూడా రద్దు చేస్తున్నాను. రేపటి నుంచి మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. ఆమెను తీసుకురండి. మేడం, వదిలేమని చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. మేడం మేడం కార్తిక్ గారు, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే సార్, ఐ విల్ లీవ్ నౌ. సారీ కార్తిక్ గారు, సారీ మేడం, వీఆర్ వెరీ సారీ. దివ్య, దేవతలా వచ్చావు, నా కొడుకుని కాపాడావు. నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఇవ్వాల్సింది నాకు కాదండి, మీ కోడలికి. కార్తీక్ నిర్దోషిగా నిరూపణ అయ్యిందంటే దానికి కారణం తనే. భర్త కోసం తను పడే ఆరాటం, తనను నిరూపించుకోవటం కోసం తను చేసిన పోరాటం సాధారణమైనది కాదు. మీ కోడలు ఈ జనరేషన్ అమ్మాయిలందరికీ ఆదర్శం. ఇలాంటి ఒక భార్య ప్రతి మగాడికి ఉంటే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. నేనెంత కష్టపడ్డా నువ్వు లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు. ఇట్స్ మై డ్యూటీ. పైగా నువ్వు నా ఫ్రెండ్వి. నువ్వు అడిగావు, నేను కాదనలేదు. సరే, నాకు అర్జెంట్ పనుంది, నేను బయలుదేరుతాను. అదేంటమ్మా మాకింత హెల్ప్ చేసావు? మా ఇంటికొచ్చి మా ఆతిథ్యం స్వీకరించొచ్చు కదా. అప్పుడప్పుడు వస్తుంటాను కదా, అప్పుడు చూద్దాం. ఉంటానండి, వస్తానండి. పల్లవి, బాయ్ దివ్య. కార్తీక్, ఇంటికెళ్దాం పద నాన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.